నమ శివాయ. మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, దేవతల మహిమలు, పురాణాల్లో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సరైన ఛానల్కి వచ్చారు. ఇది మన పుష్ప ఆర్వి ఛానల్. ఇక్కడ దేవుళ్ళ కథలు, పండుగల విశిష్టత, ఆధ్యాత్మిక రహస్యాలు, భక్తి మోటివేషన్ కథలు, ఇంకా మన సంస్కృతికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందిస్తాము. కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తి ప్రయాణంలో మనతో కలిసి ఉండండి. ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. హిందూ ధర్మంలో ఏకాదశికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. అందులో 3 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశికి ఇంకా ప్రత్యేకమైన మహిమ ఉంది. ఈ పద్మిని ఏకాదశి ఎందుకు వచ్చింది, దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. పురాణాల ప్రకారం పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరు కృతవీర్యుడు. అతనికి సంతానం లేకపోవడంతో ఎన్నో యుగాలు పూజలు చేశాడు, కానీ ఫలితం దక్కలేదు. ఆ సమయంలో మహర్షులు అతనికి ఒక ఉపాయం చెప్పారు. అధిక మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి వ్రతం చెయ్యండి అని. రాజు రాణి ఇద్దరు భక్తితో ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువును ఆరాధించారు. వారి భక్తికి ప్రసన్నమైన విష్ణుమూర్తి వారిని ఆశీర్వదించి మహాపరాక్రమశాలి అయిన కుమారుడిని ప్రసాదించాడు. అప్పటి నుంచి పద్మిని ఏకాదశి మహిమ ప్రపంచానికి తెలిసింది. ఈరోజు ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తే పాపాలు తొలగిపోతాయి, కుటుంబంలో శాంతి వస్తుంది, కోరికలు నెరవేరుతాయి, దైవ కటాక్షం లభిస్తుంది. 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అత్యంత పవిత్రమైన ఏకాదశి పద్మిని ఏకాదశి. ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభప్రదమైన బట్టలు ధరించాలి. విష్ణుమూర్తి ఫోటో ముందు దీపం వెలిగించి తులసి దళాలతో పూజ చేయాలి. ఓం నమో నారాయణ అని జపించాలి. రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. రాత్రి జాగరణ చేయాలి. భక్తితో చేసిన ఒక్క ఉపవాసం మన జీవితాన్ని మార్చగలదు. పద్మిని ఏకాదశి మహిమ మీ ఇంట్లో కూడా సుఖశాంతులు నింపాలి. ఓం నమో నారాయణాయ. ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం పుష్ప ఆర్వి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం నమ శివాయ.